ప్రభు సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వచ్చింది మరి పరిశుద్ధ లేఖనాలలో మరి మనం చూసినట్లయితే బైబిల్లోని గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. 10వ వచనం. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షించబడుదుము. చెప్పబడినటువంటి ఈ యొక్క లేఖనాలను చూసినట్లయితే మొట్టమొదటిగా మనమందరము కూడా బలహీనులమై ఉండగా, మొదటి మాట. రెండవ మాట, మనమింకను పాపులమై ఉండగా. మూడవ మాట చూసినట్లయితే మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల అని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులు ఆదాము కాలముల నుంచి చూసినట్లయితే సృష్టించబడినది మొదలుకొని నేటి తరము వరకు ప్రతి తరానికి, ప్రతి పరితరాలకు దేవుడు మనుషులను చూస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆదామును తయారు చేసి ఆయనతో సంచరించినటువంటి దేవుడు నోహు కాలము వచ్చే వరకు అక్కడ అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక వారందరూ కూడా తప్పిపోయిన తరుణంలో ఆయన నోహును చూశాడు. ఆయనను చూసి ఆయనను ఏర్పరుచుకున్నాడు. కనుక అలాగే ఆ యొక్క మానవాళి పుట్టినది మొదలుకొని ఈ నేటి తరం వరకు కూడా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అంటే ఎలా ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణమును పెట్టేంతగా ప్రేమిస్తాడు. కనుక ఈ పరిశుద్ధ లేఖనాలలో చూసినట్లయితే ఎలాగనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇప్పుడు భక్తి చేస్తున్నటువంటి వారి కొరకు చనిపోలేదంట, భక్తిహీనుల కొరకే అని అక్కడ రాసి ఉంటుంది. కానీ భక్తి చేసే వాళ్ళ కొరకు చనిపోలేదా? చనిపోయారు. అందరి కొరకు
లోకం యొక్క మానవాళి పాపముల నిమిత్తము ఆయన క్రయాధనముగా తన్ను తాను సిలువలో బలియాగముగా తన్ను తాను అర్పించుకున్నాడు. అయితే ఇక్కడ మనుషులందరూ కూడా ఎలా తప్పిపోతున్నారు అంటే ఇక్కడ చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికారము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము, వివేక జ్ఞానము లేదు, దేవునికి విధేయత కలిగి జీవించడం లేదు, అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి ప్రతి ఒక్కడు ఒక్కొక్క వ్యసనానికి దాసుడు, ప్రతి ఒక్కొక్కరు ఒక వ్యసనానికి బానిస. ఈ బానిస అనేటువంటి ఈ బానిస వారిని విడిచిపెట్టలేదు. వారిని అది పూర్తిగా పిండేస్తా ఉంది ఆ వ్యసనం. వారిని ఎంత మాత్రమును ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయంగా వారిని బలపరచబడకుండా, ఎందుకంటే ఆ వ్యసనాలు, నానా విధములైనటువంటి భోగములు, దురాశలు, ఇవన్నీ కూడా వారందరూ కూడా దాసులైపోయి ఉన్నారు. దుష్టత్వమునందు అసూయయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉన్నారు. మానవుల్లో ఉందా? ఒకరిని చూసి ఒకరు అసూయపడతారు, ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకుంటారు. ఇవన్నీ కూడా మనిషికి, ఇవి మనుషులలో పుట్టుకతో వచ్చినటువంటి సహజమైనటువంటి గుణ లక్షణాలు. ఈ సహజమైనటువంటి గుణ లక్షణాలు విడిచిపెట్టాలి. ఆయన ఈ లోకమునకు మాదిరిని చూపించడానికి ఈ లోకము మీదకి వచ్చి ఆయన తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. వెల్లడపరిచి ఆయన కుమారుని ద్వారా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, ఆ దయ, ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము పైన చూపించినటువంటి దుష్టత్వము, అసూయ, మరి అసహ్యమైనటువంటి గుణ లక్షణాలు, ద్వేషములు, అవిధేయత, ఇవి మనలో కనిపించినప్పుడు పూర్ణులము కాకుండా సంపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిని కనబరచబడకుండా, మనము నీతిమంతులుగా కాకుండా మనము భక్తిహీనులుగా కనిపిస్తాం.
ఆ భక్తిహీనతను బట్టే మనం ఇంకను కూడా బలహీనులమై భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. ఉదాహరణ, ఇప్పుడు ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి, మీకు నమ్మకమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కొరకు మీరేం చేస్తారు? ఆయన ఏదో ఒక నష్టంలో కూర్చున్నప్పుడు మధ్యలో ఏం చేస్తారు? మధ్యవర్తిగా జమనాథ్ అంటారు దాన్ని కదా, జమనాథ్ అవుతారు, లేకపోతే సురిటి కదా. ఆ సురిటి అయి ఆయన నిమిత్తము మీరేం చేస్తారు? భరోసా కలిగచేస్తారు. నేనున్నాను, ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తాను. ఎందుకంటే ఆయన ఇస్తాడని నీకు నమ్మకం కాబట్టి మీరేం చేస్తారంటే ఒక మంచి వారి కొరకు మీరు కూటపడము అది సమంజసము కదా. అది నా అందరికీ ఏమవుతుందంటే ఎలాగైనా అని ఇస్తాడనేటువంటి నమ్మకం ఉండదు కాబట్టి షూరిటీ అవుతారు. ఒకవేళ నమ్మకం లేనటువంటి వ్యక్తి, దుష్టత్వము, ఆయన మంచివాడు కాదు, భక్తిహీనుడు, మాట మీద నిలబడే మనిషి కాదు అని మీరు తెలిసినప్పుడు ఆ మనిషి కొరకు మధ్యలో మీరు షూరిటీ అవుతారా? ఎందుకు మరి కదా. ఈయన మధ్యలో నేను వెళ్ళాననుకో, ఆ కంపు ఏదో నా నెత్తి మీద పడుతుంది కదా. లేనిపోని గొడవ వచ్చి నా నెత్తి మీద పడుతుంది, లేనిపోని పంచాయతీ వచ్చి నా నెత్తి మీద పడుతుంది, లేకపోతే నా కుటుంబం మీదకి వచ్చి పడుతుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆయనకు మనము మధ్యవర్తిగా లేకపోతే షూరిటీ అవ్వడంగా లేకపోతే జమరత్ అవ్వడం ఏం చేస్తామంటే మానుకుంటాం. అంటే మంచివాడి కొరకు కూటపడడం ఎవరైనా చేస్తారు. కానీ అలాగే దేవుడు ఏం చేశాడంటే మంచివాడి కొరకు కాకుండా భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు ఆయన ఏం చేశాడంటే ఈ లోకంలో తన ప్రేమను కనపరచడానికి తన కుమారుని పంపించాడు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా, ఇక్కడ మన విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము దేనిని అనుసరించుచున్నాము పరీక్షించుకోవాలి. ఇక్కడ మనము దేనిని అనుసరించుచున్నాము, మనము అనుసరించినటువంటి క్రియలను మూలముగా కాక తన కనికారము చొప్పున పూర్ణ జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించును. నువ్వు దేన్ని బట్టి అనుసరిస్తున్నావో, నీ క్రియలు మంచివే కావచ్చు, నలుగురికి సాయం చేస్తున్నావు మంచిదే, నలుగురిని ఆదుకుంటున్నావు అది మంచిదే. కానీ చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు అవన్నిటిని బట్టి కాదంట అక్కడ కదా. నీ నీతి క్రియలు ఏవైతే అనుసరిస్తున్నావో దాన్ని బట్టి కాదు. నీ పుణ్య కార్యక్రమాలు ఎన్నైనా చేయండి, సాయం చేయండి, అన్నదానం చేయండి, ఏదైనా చేయండి, ఏది చేసినను నీతి క్రియలను అనుసరించినటువంటి క్రియల మూలముగా కాక దేవుడు ఏం చేశాడట? తన కనికారము చొప్పుననే మన రక్షకుడైనటువంటి దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ప్రత్యక్షమై ఆయన మానవుల ఎడల కనికారము చూపుట చొప్పుననే మీరు పూర్ణ జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేస్తారు. ఒకనొక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. ఒక వ్యక్తి ఏం చేశాడంట? స్వస్థత కొరకు వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు 2 కాళ్ళు లేవు, నడవలేడు. 2 కాళ్ళు లేవు, నడవాలి.
నడవాలనేటటువంటి ఉద్దేశం అతనికి ఉంది, కానీ స్వస్థత కొరకు ఆయన వచ్చాడు. స్వస్థత కొరకు వచ్చినటువంటి వ్యక్తి వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యము ద్వారా ఆయనకి ఏమైనా ఆలోచన కలిగిందంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్య భాషలతో మాట్లాడుతారు, దేవదూతలతో మాట్లాడుతారని ఆ వాక్యం విన్నప్పుడు ఆయన అన్నాడంట, అప్పుడు నుంచి ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి వస్తే ప్రార్థన చేయమని తెలియపరిచినప్పుడు ఎందుకు ఏమని ప్రార్థన చేయాలి అని పాస్టర్ అడిగినప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన ఏమంటాడు, ఇప్పుడు సపోజ్ ఉదాహరణ ఆయనకు నడవలేడు, కాళ్ళు బలహీనపడిపోయి ఉన్నాయి, ఆయన నడవాలంటే ప్రార్థన చేసుకోవాలని ముందుగా విశ్వసించి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయడానికి పాస్టర్ అడిగారంట, నేను ఏ విషయమై నీ కొరకు ప్రార్థన చేయాలని తెలియపరచగా అప్పుడు అన్నాడంట, అయ్యా నేను ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నింపబడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఇందాక నువ్వు స్వస్థత కొరకు ప్రార్థన చేయమని అడిగావు కదా అని అంటే, లేదు, నేను ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతానో, నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మచేత నింపబడిన తర్వాత ఇక నేను ఏం మాట్లాడతా? భాషలో మాట్లాడతా, దేవదూతల భాషలతో మాట్లాడతా, నేరుగా నేను దేవుని చేతనే మాట్లాడగలుగుతా. ఆ ఆత్మచేత నింపబడితే నేను నేరుగా దేవుని చేతనే నేను మాట్లాడగలుగుతా, దేవునికి నేను చెప్పుకోగలుగుతా. అట్టి శక్తి నేను పొందుకోవాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అలాగే పరిశుద్ధాత్మ నీలో నూతన యొక్క స్వభావమును కలగ చేయుట ద్వారా మనలను రక్షించను. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే మన వ్యసనాలు, మన అవిధేయత, మనమందరం కూడా ఆ అవిధేయత, దుష్టత్వము చేత బలహీనపడి దేవునికి మనము దూరమైనప్పుడు మన అందరి కొరకు ఆయన చనిపోయాడు. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. ధర్మశాస్త్రము పేజీ నంబర్ 204. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక ఆయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించు. ఏమైందంటే కార్యక్రమం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రము బలహీనత కలిగినటువంటి మనుషులను, ఈ మనుషులను యాజకులుగా నియమించును. కానీ వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుని నియమించను. ఆ నియమించినటువంటి వాక్యమే, ఆ వాక్యం అంటే ఫస్ట్లో మనం ఏం చూస్తాము? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను కదా. ఆ వాక్యమే ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుని నియమించినటువంటి తన సొంత పాపముల కొరకు కాదంట.
ఆయన ఏ పాపము లేదు. నాలో ఏ పాపమైనను మీరు చూపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక ఆయన ఒక్కసారి అలనాడు మనము చూస్తాము, ప్రతి సంవత్సరమున పాపముల నిమిత్తము పరిహారాల బలిగా బలిని అర్పించి, ఆ బలి అర్పించినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తమును తీసుకొని వెళ్ళి యాజకుడు పరిశుద్ధ స్థలములో బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించేవారు. అయితే అలాగున కాకుండా ప్రతి ఏట కాకుండా ఒకేసారిగా తన్ను తాను పాపుల కొరకు, బలహీనులైనటువంటి వారి కొరకు ఆయన తన్ను తాను ఒకేసారిగా బలియాగముగా సిలువలో తన్ను తాను అర్పించాడు. నా ప్రియమైన సహోదరులారా, అయితే పాపముల విషయంలో మనము బలహీనులము కాకుండా, బలహీనులమై ఉండకూడదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారిగా ఉండాలి. విశ్వాసంలో బలహీన పడిపోకూడదు, ప్రార్థనలో బలహీన పడిపోకూడదు, నీతి విషయంలో బలహీన పడిపోకూడదు. నేను బలహీన పడిపోకుండా బలమైనటువంటి వారిగా ఉండాలి. బలమైనటువంటి వారు ఏం చేస్తారు? పరిశుద్ధ లేఖనాల్లో తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరి కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణము లాంటి వారని తెలియపరుస్తారు కదా. బలవంతుని చేతిలో బాణము లాంటి వారు, షార్ప్గా ఉంటుంది అనమాట బాణం. అయితే మనము దేవుని చేత సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించబడిన వారమై బలము పొందుకొని ఆత్మీయ విషయంలో వాక్యం చేత నింపబడిన వారమై, మరి రక్షణ అనేటటువంటి కవచము పరిశుద్ధ లేఖనాల్లో తెలియపరుస్తాడు. వాక్యం అనే ఖడ్గము పట్టుకొని సైనికుల వలె బలము కలిగినటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. అయితే ఇంకొక మాట చదువు ముందుకు వెళదాం. 8వ వాక్యానికి వచ్చాం. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనానికి వస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అయితే ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. ఉదాహరణ తెలియపరిచిన తర్వాత ఆయన ప్రేమ ఎలా మనకు బయలుపరచబడింది. ఒకానొక ఊరిలో ఒక కుటుంబంలో తల్లి మరి తన కూతురు యజమానుడు బహు ప్రేమ కలిగి తన కుమార్తెను బహు గారభంగా ప్రేమించుకొని మరి ఎంతగానో ప్రేమించారంటే వర్ణించలేనటువంటి ప్రేమతో తన కూతురికి ఏ లోటు లేకుండా పెంచారు. పెంచుతున్నటువంటి తరుణంలో కొన్ని రోజుల తర్వాత తల్లి మరణించింది. తల్లి మరణించిన తరువాత తండ్రి తన కుమార్తెను తల్లి లోటు లేనటువంటి రీతిగా పెంచాడు. తల్లి ప్రేమ అనేది తను ఎంత మాత్రమును ఎరగకుండా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండును తన కుమార్తెకు అందించే యత్నంలో బహుగా తన కుమార్తెను ప్రేమించి తనకు కావలసినటువంటి అన్ని విధాల సౌకర్యాలను అందిస్తున్నటువంటి సందర్భాలలో కుమార్తె మంచి చదువుల నిమిత్తం ఆ చదువుల నిమిత్తము తన నోరును కట్టుకొని కడుపును మార్చుకొని చెమట రక్తముగా మార్చుకొని ఎంతో కష్టపడి తన కుమార్తెకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో
తనను చూడాలనేటువంటి ఆశతో హర్నిశాలుగా ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యథావిధిగా కుమార్తె వెళ్ళిపోతుంది, కాలేజీకి వెళుతుంది వస్తుంది, కాలేజీకి వెళుతుంది వస్తుంది. అలాగే ఒకనొక రోజు తన కుమార్తె కాలేజీకి వెళుతున్నప్పుడు రైల్వే స్టేషన్ దాకా వచ్చాడు. తన కుమార్తెను కాలేజీకి పంపించేశాడు. యథావిధిగా వచ్చి తన పనిలో తాను నిమగ్నం అయిపోయాడు. సాయంత్రానికి తన కుమార్తె వచ్చే సమయానికి ట్రైన్ దగ్గరికి వెళ్ళాడు. ట్రైన్ దగ్గరికి వచ్చేసి చూస్తూ ఉన్నాడు. ప్రతి భోగిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసుకుంటూ వెళ్ళిపోయేసరికి తన కుమార్తె కనిపించలేదు. నేను ఇటు వచ్చేసరికి నా కుమార్తె అక్కడ దిగిందేమో అని చెప్పేసి అటువైపునే వెళ్ళాను సార్. నేను ఇటు వచ్చేసరికి నా కుమార్తె అటువైపు దిగిందేమో అని చెప్పేసి మళ్ళీ ఇటువైపు వచ్చేసాడు. అటువైపు అన్ని విధాలుగా తిరిగి తన కుమార్తె కోసం వెతికాడు. కుమార్తె రాలేదు. ఎక్కడికి వెళ్ళేది? నా కుమార్తె వస్తుంది అని చెప్పేసి సాయంత్రం ఈ ట్రైన్ మిస్ అయిందేమో నా కుమార్తె, ఇంకొక ట్రైన్లో వస్తుందని చెప్పేసి ఆ ట్రైన్ కొరకు ఎదురు చూశాడు. ఆ ట్రైన్లో కూడా చూశాడు. ఆ ట్రైన్ కూడా రాలేదు. ఏమైంది? ఏదైనా స్పెషల్ క్లాస్ ఉందా? ఏదైనా మీటింగ్ ఉందా? ఎందుకు రాలేదు నా కుమార్తె అని చెప్పేసి చివరి ట్రైన్ వరకు ఆ రాత్రి ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయాడు. ఇంకా అక్కడే చూస్తూ ఉన్నాడు. కుమార్తె రాలేదు. ఇలా 3 రోజులైతే 4 రోజులైతే అక్కడే ట్రైన్లో కలుస్తూ ఉన్నాడు. అక్కడే చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. ఇక తన కుమార్తె విషయమై ఆయనకి ఏం చేయాలో తెలియక తన కుమార్తె నిమిత్తం బహుగా దుఃఖిస్తూ ఏడుస్తూ ఎంతో వేదన పడుతూ ఉన్నాడు తండ్రి. వేదన పడుతున్నటువంటి ఆ తండ్రి ఇంకా చేసేదేం లేక ఇంటికి వచ్చేసి ఎవరితో మాట్లాడకుండా తన కుమార్తె విషయంలో ఎప్పటికీ తన కుమార్తె విషయంలో బాధపడుతూ నలిగిపోతా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాక నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఆ కుమార్తె తిరిగి రాలేదు. తిరిగి రాకపోయేసరికి ఇక ఆయన రోజు రోజుకి బాధలోనే ఉంటున్నాడు. బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఒకనొక రోజు ఆ కుమార్తెకి జ్ఞానోదయం అయింది. తండ్రికి లేఖ రాసి, నాన్న నన్ను క్షమిస్తావా? నేనైతే మోసపోయాను. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితో నేను బాబాయ్ వెళ్ళిపోయాను. అక్కడ నన్ను మోసము చేసి వేశ్యాల గృహానికి నన్ను అమ్మేశాడు. నేను బహుఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉండిపోయాను. ఎలాగో ఒక రకంగా చెప్పాలంటే నీ ప్రేమయ్య నన్ను తప్పించింది. నేను బయటపడ్డాను. నేను చివరిగా చూడాలని నేను అనుకుంటున్నాను నాన్న అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి, నువ్వు క్షమిస్తానంటే మన ఊరి నుంచి వెళుతున్నటువంటి మన స్టేషన్ కంటే ముందు ఒక చింత చెట్టు ఉంది కదా, మా ఊరి పొలిమేరలోనికి రాకముందే ఒక జెండ తీసుకొచ్చి ఆ చెట్టును కట్టునా. ఆ జెండను చూసినప్పుడు నేను అనుకుంటాను నీవు నన్ను క్షమించావని అనుకుంటాను. ఒకవేళ నువ్వు క్షమించకపోతే ఆ జెండా అనేది మనం దానికి ఆ చెట్టుకు కట్టదు. నువ్వు కట్టలేదంటే
నేను ఆ స్టేషన్లో దిగకుండా అలాగే వెళ్ళిపోయి నా బ్రతికేదో బ్రతికి నేను ఎలాగో ఒకరోజు చనిపోతాను. నువ్వు క్షమిస్తానంటే ఒక జంట కట్టమంటే ఆ జంటను చూసి నేను అక్కడ దిగుతాను అని చెప్పేసి ఒక లేఖ రాసి, ఆ లేఖ రాసిన తరువాత ఆయన ఆ లేఖను చూసి చదివాడు, చదివించి బాగా గమనించాడు. ఏం చేశాడంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నా కుమార్తెకి ఒక జంట కడితే రైలు స్పీడ్గా వస్తుంది, ఒకటి కడితే కనిపిస్తుందో కనిపించదని చెప్పేసి ఆ చెట్టు నిండా కట్టేశాడు. ఆ చెట్టు నిండా కట్టేసిన తర్వాత వచ్చేసి స్టేషన్లో కూర్చో. ఆ సమయం రానే వచ్చింది, ట్రైన్ వస్తానని. వస్తూ ఆమె ఆ చెట్టు దగ్గర వచ్చేసరికి ఆ చెట్టు నిండా చాలా. అప్పుడు అనుకుంది, నా తండ్రి నన్ను క్షమించాడని తెలుసుకుంది. వస్తూ రాకనే చూసినప్పుడు తన తండ్రి అక్కడే కూర్చున్నాడు. ట్రైన్ దిగింది. సరాసరిగా వచ్చి తండ్రిని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. ఎవరు ఓదార్చినంతగా ఏడుస్తూ ఏడుస్తున్నప్పుడు, అమ్మా నేను క్షమించానని చెప్పాను కదా తల్లి, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను నిన్ను క్షమించానని చెప్తున్నాను కదా అని చెప్పేసి తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఏడిచాడు, ఆయన కూడా ఏడ్చి, నేను ఏడుస్తూ ఆమె ఏడుస్తున్నప్పుడు ఇంకా ఓదార్చి వేరేవారు ఉండాలని చెప్పేసి తండ్రి ఆ ఏడులో మానేసి తన కుమార్తెను ఓదార్చి, ఏడవకు, నీకెందుకు, నేనుండగా నీకెందుకు, నీకు ఇంకా బాధలేమి ఉండవు, నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను తల్లి అని చెప్పేసి క్షమించానని చెప్పేసి తండ్రి తన బిడ్డలో కౌగిలించుకొని ఓదార్చి క్రమంలో తెలియపరిచింది, నాన్న ఇంతటి నీ ప్రేమను నేను నిర్లక్ష్యపరిచి, నిన్ను గాయపరిచి, నేను మోసపూరితమైనటువంటి ప్రేమను, నన్ను మోసపరిచేటటువంటి ఆ మోసపూరితమైనటువంటి ప్రేమను నమ్మి వెళ్ళిపోయినందుకు నాకు జరగవలసినటువంటి శిక్ష శాస్త్రీయ జరిగింది. నీ ప్రేమకు నేను బాధ్యురాలని కాను, నీ ప్రేమకి నేను తగిన దానిని కాను తండ్రి, నాకు జరగవలసినటువంటి శాస్త్రీయ జరిగింది. నేను ఇంకా ఎన్ని రోజులు కాదు చెప్తాను, నేను ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాను, నాకు ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నానని చెప్పాను. అయితే అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే తన అక్కడ ఉన్నటువంటి వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళి అన్ని పరీక్షలు చేయిస్తే అక్కడ తేలినటువంటి పరిష్కారం ఏమిటంటే, చూడు నాయన, నీ కుమార్తె బ్రతకాలంటే ఈమెలో పూర్తిగా రక్త మార్పిడి జరగాలి, అని చెప్పారు. అయితే ఆ రక్త మార్పిడి జరగాలంటే రక్తదానం చేసేవారు కావాలి. ఆ రక్తదానం చేసేవారు ఎవరున్నారని పరీక్షించి చూస్తే తన తండ్రి యొక్క రక్తమే ఆమె బ్లడ్ గ్రూప్ సరిపోయింది. అప్పుడు తండ్రి అన్నాడు, నేను ఇస్తాను, నువ్వు ఇస్తేగా, లేదు నేను ఇస్తాను, సరే నేను ఇస్తాను, ఏదైనా సరే నా కుమార్తె బ్రతకాలి అని చెప్పేసి ఆ యొక్క ట్రీట్మెంట్ ఒప్పుకునేసరికి అక్కడ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళి ఆమెను అక్కడ పడుకోబెట్టి ఆమెలో ఉన్నటువంటి ఏ ఒక్క రక్త కణం కూడా ఆమెలో ఉండకుండా ఆమెలో ఉన్నటువంటి రక్తము పూర్తిగా తీసేసి తన తండ్రి యొక్క రక్తము ఆ యొక్క కుమార్తెకు ఎక్కిస్తూ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ ట్రీట్మెంట్ జరిగే తరుణంలో ఎలాగైతే తండ్రి యొక్క రక్తము తన కుమార్తెలో ప్రవహిస్తుందో, ప్రవహించిన కొలది ఆమె నిదానంగా కళ్ళు తెరవడం ప్రారంభించింది. ఎప్పుడైతే కుమార్తె కళ్ళు తెరవడం ప్రారంభించిందో
తండ్రి అలా కళ్ళు పోయడం ప్రారంభించాడు. అలా కళ్ళు పోయడం ప్రారంభించాడు. తన కుమార్తె చివరికి ఆయనలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టు ఈమెలో ప్రవేశించేసరికి ఆమె పూర్తిగా స్వస్థత పొంది మంచి ఆరోగ్యం పొందుకొని ఆమె తిరిగి లేచేసరికి తన తండ్రిని వెతుకుతావు. తండ్రిని వెతుకుతా ఉంది. మా నాన్నను నేను చూడాలి, నా తండ్రిని నేను చూడాలి. ఇది మన తండ్రి అన్నట్టుగానే నన్ను రక్షించాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు మంచి ఆరోగ్యం కలిగించేశాడు. నా తండ్రికి నేనేమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలను, ఆయన ముఖము చూడాలి, ఆయన ముఖము చూడాలని ఆరాటపడుతున్నప్పుడు అప్పుడు తెలియపరిచినటువంటి మాట ఏమిటంటే, తల్లి క్షమించాలి, నీ తండ్రి ఇక లేడు. ఎందుకంటే నిన్ను బ్రతికించడం కోసము, నిన్ను బ్రతికించుకోవడం కోసము, ఆయన నీ మీద ఉన్నటువంటి ప్రేమ కనపరచడం కోసం, నీ మీద ఎంత ప్రేమ ఉందో అది తెలియడం కోసమే నిన్ను అంతగా ప్రేమించాడు. తన ప్రాణము పెట్టేంతగా ప్రేమించి నీ కొరకు పూర్తిగా రక్తం కాల్చి చనిపోయాడని చూపించి అక్కడ తండ్రిని చూపించు. అప్పుడు ఇక ఏం చేస్తుంది? గుండెలు బాదుకొని ఏడ్చిన తిరిగి లేస్తాడా? లేవాలి, లేవాలి. అలాగే ఈ మానవ జాతిని, మానవాళిని దేవుడు అంతగా ప్రేమించి మనం ఎంత వెధవేషాలు వేసినా, మనం ఎంత తిరుగుడు, ఏ లోక సంబంధమైనటువంటి తిరుగుడు తిరిగినా, ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలకు అతిశయపడుచు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకొని మనము జీవిస్తూ దేవునికి దూరం అయిపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రేమను కనపరచడానికి తన ఏకైక కుమారుడినే మన అందరి కొరకు ఏం చేశాడంటే ఆయన సంపేశాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయనను నలగగొట్టుటకు తన తండ్రికి ఇష్టమాయనని ఉంటుంది అక్కడ. ఆయనను నలగగొట్టుటకు తన తండ్రికి ఇష్టమాయనని ఉంటుంది. అయితే నా ప్రేమ సంబంధం అవిధేయత, దుష్కార్యములు, ద్వేషములు, కామము, క్రోధము, బలము, మత్సరము ఇవన్నీ కూడా మనిషిలో నిండుకొని ఉన్నాయి కనుక మనమందరము కూడా దేవునికి శత్రులమై ఉండగా, దేవునికి దూరస్థులమై ఉండగా, మన అందరికీ క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానపరచడానికి ఆయన తన కుమారుని లోకంలోనికి పంపిణీ. అంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుని ప్రేమ మన ఎడల కనపరచు. పాపులమై ఉండగా మనము పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయి ఉండాలి. తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 38-39 వచనాలు. అపోస్తుల కార్యము. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుతున్నదని మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతేమో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియనుగాక. చూడండి, ఎవరి వలన మనం చూసినట్లయితే, సహోదరులారా మీరు ఈయన వలననే, ఈయన అంటే యేసు క్రీస్తును సూచిస్తున్నటువంటి ఈ లేఖనం, ఈ మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇది కేవలము మనకు సూచిస్తుంది, తేటపరుస్తుంది. పాపులను, ఈ మార్గంలో నడిచిన వారందరూ పాపులు, ఈ నీతిని అనుసరించి నడిచిన వారు నీతిమంతులు అని తెలియపరుస్తుంది. కానీ విడుదల కలగ చేయలేదు. ఎప్పుడు విడుదల కలిగింది అంటే యేసు క్రీస్తు ఆయన ద్వారా. నీతిమంతుని మూలముగా తీర్చబడక పోతుమని ఆ విషయమును బట్టి విశ్వసించు ప్రతివాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి?
ఆయన వలననే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ ధర్మశాస్త్రం అనేది కేవలము సూచిస్తుంది, తేటపరుస్తుంది. ఇంకొక రకంగా తెలియపరచాలంటే అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు అద్దములు ఏమైనా తెలియపరుస్తుంది, మన ముఖానికి ఏమైనా మాసిక ఉందా అనేది తేటపరుస్తుంది, కానీ అది శుభ్రము చేయదు. అలాగే ఈ ధర్మశాస్త్రము కూడా తేటపరుస్తుంది, కానీ అది విడుదల కలగ చేయలేదు, రక్షించలేదు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వసించు ప్రతి వాడును ఆయన మూలముగా, అంటే ఈయన మూలముగానే నీతిమంతులుగా తీర్చబడదు మరియు మీకు నిశ్చయముగా తెలియచేయబడుతున్నదని మరి అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాట. అప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకనూ మనము దూరస్థులమై ఉండగా, శత్రువులమై ఉండగా, మన అతిక్రమములను మన పాపములను బట్టి మనము దేవునికి శత్రువులమై ఉండగా మన అందరి నిమిత్తమైన సిలువలో మరణించు. ఇంకొక మాట చదువుకుని ముందుకు కూడా కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించారు. 5వ అధ్యాయం 2వ కొరింథీ 5వ అధ్యాయం 18-19. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. ఇక్కడ చూసినట్లయితే ఈ సమాధాన వాక్యము ఎవరికి అప్పగించబడింది? ఇక్కడ చూడండి, చదివిన వాక్యం ఏమనుంది? సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్య మాకు అనుగ్రహించారు. పరిచర్య అంటే దేవుని పని. సమస్తములమైనటువంటి ఈ యొక్క క్రీస్తు ద్వారా సమాధాన పరచడం. ఇప్పుడు లోకము యొక్క పోకడలు పోదు, దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని విశ్వసించక, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో నడవక, దేవుడు ఏర్పరిచినటువంటి ఆజ్ఞలు అనుసరించక ఏం చేస్తున్నారంటే తమ యొక్క స్వనీతిని ఆధారము చేసుకొని దేవుని చిత్తమేదో ఎరగక, దేవుని చిత్తమేమిటో గ్రహించక వారందరూ ఏమైపోతున్నారంటే దేవునితో సమాధాన పడక లోకముతో సమాధాన పడుతూ ఉన్నారు, లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారు. లోక స్నేహము దేవునికి వైరము, దేవునికి శత్రువు. కనుక ఆ శత్రువు అయినటువంటి వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొనుటకు, అంటే మీరు క్రీస్తులో ఉండుటకు, క్రీస్తు మీలో ఉండుటకు, క్రీస్తు మీతో ఉండుటకు, మీరు క్రీస్తులో ఉండుట కొరకు వీరందరూ కూడా
క్రీస్తు ద్వారా సమాధానపరచబడినట్లుగా క్రీస్తును మనకు అప్పగించాడు. ఒక రకంగా తెలియపరచాలంటే మధ్యలో ఇద్దరు ఎవరైనా గొడవ పడుతున్నారు అనుకోండి, ఒక ఊళ్ళో బ్రదర్స్ ఎవరైనా గొడవ పడుతుంటే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఏం చేస్తారు, ఏం చేస్తాడు, అలా కాదు బాబు, నీదేదో చెప్పని చెప్పేసి ఇద్దరిని సమాధానపరిచి ఇతని తప్పేదో గ్రహించి ఇది ఇలా కాదు ఇది ఇలా కాదని చెప్పేసి న్యాయం తీర్చి ఏం చేస్తారంటే వారిద్దరిని సమాధాన పరుస్తారు. అలాగే మనమందరము కూడా సృష్టికర్త అయినటువంటి దేవునికి విరోధులమై ఉండగా క్రీస్తు మధ్యవర్తిగా మనల మధ్యలోనికి వచ్చి మనతోను దేవునికి మధ్యవర్తిగా ఉండి క్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినట్లుగా ఈ కార్యం కలుగు చేసాం. హల్లెలూయా. అర్థమవుతుందా కదా? అలా క్రీస్తు ద్వారా లోకముతో సమాధానపరచబడి ఉన్నాము. ఆ యొక్క సమాధాన వాక్యం ఏమైందంటే మన అందరికీ అనుగ్రహించింది. వాక్యము మనలో ఉంటే మనలను సమాధానపరుస్తుంది, మనకు అనుగ్రహించబడింది వాక్యం. కనుక నా ప్రియమైన సహోదరుడా ఇంకొక వాక్యం చదివి ఇంకొక వాక్యం మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపముల కొరకే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒకరిగా ఇద్దరిగా. ఇక్కడ మాట ఏమిటంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే శాంతికరం అంటే ప్రాయశ్చిత్తం కలగ చేసి ఉన్నాడు. ఆయనే పాపములను ప్రాయశ్చిత్తముగా చేసి ఉన్నాడు, క్షమించి ఉన్నాడు, శాంతి కలగ చేసి ఉన్నాడు అని తెలియపరుస్తూ మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాం. ఒక తండ్రి మాట జవదాటకుండా తండ్రి ఆజ్ఞను మితిమీరకుండా చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటే తండ్రి ఏం చేస్తాడు? నా మంచి కుమారుడైనా నేను చెప్పిన మాట జవదాటడు, ఒక అడుగు కూడా ముందుకేయడు. నేను ఏదైతే చెప్తానో నా కుమారుడు అదే చేస్తాడని చెప్పేసి అందరిలో గొప్పగా తన కుమారుడి నిమిత్తం చెప్పు. అదే రీతి ప్రకారంగా ఈ లోకమునకే శాంతి, ఈ సర్వలోకమునకు శాంతికరమైన ఉన్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, ఆయన మాట విన్నట్లయితే ఆయనను మనము ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాడు. ఒకవేళ మాటలు వినకపోతే మనము ఆయనను ఎరిగి ఉన్నామని కాదు కదా, మనం ఆయనను తెలుసుకున్న వారం కాదు. ఇంకేమైనా తెలియపరుస్తాడంటే ఎవరి సువార్త 12 ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులకు ఆయనను అధికారం అనుగ్రహించారని తెలియపరుస్తుంది. అక్కడ అంగీకరించాలి. ఎరిగిన వారమై ఉండడం వేరు, అంగీకరించడం వేరు. ఎరిగి ఉండడం అంటే తెలిసి ఉండడం. ఆయనను అంగీకరించడం అంటే ఆయనను స్వీకరించడం. ఆయనను స్వీకరించి ఉన్నామని ఎరిగి ఉండడం కాకుండా స్వీకరించి ఉండాలి. ప్రపంచానికి తెలుసు, సర్వలోకానికి తెలుసు యేసుక్రీస్తు, కానీ తెలియడం గొప్పనా అంగీకరించడం గొప్పనా? నువ్వు అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తు ఎవరికి తెలియదు చెప్పండి? అందరికీ తెలుసు, లోకంలో ప్రపంచం అందరికీ తెలుసు యేసుక్రీస్తు.
కానీ ఆయనను అంగీకరించిన వారు, ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అగుటకు వారికి అధికారం అనుగ్రహించబడి ఉన్నదని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తాము. ప్రియమైన సహోదరి సహోదరు గారు, మరి మనమందరము కూడా ఆయన లోకమును ఎందుకు ప్రేమించాడు? మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయననే మనల్ని ప్రేమించాడు. కనుక ఆయనను అంగీకరించి ఆయన బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. చివరికి ఒక మాట చదివి ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలకుటకు నియమించలేదు. మనము మేలుకొని ఉన్నాము, నిద్రపోవచ్చున్నాను, మనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. హల్లెలూయా. మనం ఎందుకు నియమించబడ్డామంట? మనం ఎందుకు నియమించబడ్డాం? మనం ఎందుకు నియమించబడ్డాం? ఎందుకనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే నియమించబడి ఉన్నాము. నియమించబడినటువంటి మనము దేవుడు మనలను నియమించినటువంటి ఆ నియమమును బట్టి రక్షణలోనే నిలిచి ఉండి దేవుని కృప చేత కప్పబడిన వారిని ఆ కృపలోనే నిలిచి కృప మీద కృప పొందుకొనొచ్చు. కృపలో మరిదిల్లు వారమై ఉండాలి. కానీ మీరు ఉగ్రత పాలవుటకు ఆయనకు ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం ఉందా? మిమ్మల్ని నియమించాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. మిమ్మల్ని నియమించినటువంటి మాట ఏమిటంటే మీరు రక్షణ పొందు నిమిత్తమే ఆయన మిమ్మల్ని నియమించాడు. నియమించబడినటువంటి మీరు ఆ రక్షణలో నిలిచి ఉండండి. రక్షణలోనే నిలిచి ఉండాలి. ఉగ్రతకు మీరు నియమించబడలేదు. మరి ఇంకేం చేస్తారు? ఏం చెప్తుండ అక్కడ? మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. మీరు జీవించాలి, నిరంతరము జీవించేవారై ఉండాలి. ఏమైనా తెలియపరుస్తారంటే నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎలాగ నిరంతరము జీవిస్తున్నాడో మనము కూడా జీవించేవారమై ఉండాలని దేవుడు మనలను రక్షింపబడు నిమిత్తమే రక్షణకు పాత్రులుగా ఉండుటకే మనలను నియమించున్నాడు. శిక్షకు పాత్రులుగా నియమించబడలేదు కదా. శిక్షకు పాత్రులుగా మనకు నియమించబడలేదు, కానీ రక్షణకు పాత్రులుగా ఉండటకి దేవుడు మిమ్మల్ని నియమించి ఉన్నాడు. కనుక ఆ రక్షణ అనేది ఇతరులు నిన్ను చూసి వారు ఏం చేయాలి? వారు నిన్ను బట్టి సాక్షి చెప్పాలి. నలుగురు పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నీ క్రియల వలన నీకు ప్రతిఫలం ఇవ్వబడతాయి. నీ క్రియలు ఎలాంటివి? నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభు అయితే నీ కొరకు నీ పాపములకు క్రయాదనంగా చెల్లించవలసినటువంటి మూల్యము చెల్లించేసి ఉన్నాడు. నిన్ను జీవింప చేయాలని ఆయన నీ కొరకు మృతి చెంది ఉన్నాడు. కనుక ఆయన మృతికి విలువ ఇవ్వాలి అంటే నీవు ఆయనను అంగీకరించి అనుసరించి నడుచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ చెప్పబడినటువంటి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మీయాహారం వరకు దేవునికి మహిమకరంగా నుండి నడిపించబడును గాక. ఆమేన్.